Reminder notice to our business partners. Reminder notice to our business partners. Business partners are our customers, vendors, business partners. So, this case, reminder notice of this. Okay. This case, పేమెంట్ కట్టండి అని చెప్పి మీ ఇన్వాయిస్ జీలో ఉన్న డబ్బులు కట్టండి అని చెప్పి ఏం చేస్తాం జనరల్గా రిమైండర్ నోటీస్ పంపిస్తాం. నోటీస్ పంపించడం అనేది బిజినెస్ ప్రాక్టీసా కాదా? డబ్బులు కట్టకపోతే ఏం చేస్తారు? రిమైండర్ నోటీస్ 1, రిమైండర్ నోటీస్ 2, రిమైండర్ నోటీస్ 3, రిమైండర్ నోటీస్ 4, 5, 6, 7, 8 పంపిస్తారు. చిరాకు వస్తుంది, చెప్తాడు, ఎదురైనా చెప్తారు మొత్తానికి ఇన్ని నోటీస్ పంపిస్తున్నారు ఏంటంటే. అవునా కదా? See, it is the common business practice. We need to send the reminder notice to our business partner. But how many reminder notice that we need to send? That is the question. How many reminder notice that we can send? As per the business process, we will send 4 to 5 reminder notice. How many? 4 to 5. If interviewer asks you how many running notice that you have sent to your customers, then you can directly say, based on our client business requirement, I have sent only 4 running notices. 4 running notices. ఎందుకు కొన్నిసార్లు పంపిస్తే వాడు కట్టేవాడు కూడా కట్టడం చిరాకు వచ్చింది. ఏ కంపెనీ రా బాబు అని చెప్పి వాడు కట్టేది పక్కన పెట్టి కంపెనీ తిట్టేసి వెళ్ళిపోతాడు. సో కాబట్టి రిమైండర్ నోటీస్ అని 4 గంటలు ఎక్కువ పంపించకూడదు. ఆ తర్వాత ఏం పంపిస్తాం? మనం డైరెక్ట్గా లీగల్ నోటీస్ పంపిస్తాం. ఏం పంపిస్తాం? డైరెక్ట్గా లీగల్ నోటీస్. సో ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ బెంగళూరు అండ్ స్టిల్ ఐ హావ్ హోమ్. సో బెంగళూరులో ఉన్నప్పుడు ఏంటంటే హార్త్వే కనెక్షన్ తెలుసుగా మీకు? హార్త్వే కనెక్షన్ పెట్టి సో ఇల్లు మారుదామని చెప్పేసి ఒక 2-3 మంత్స్ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అలాగే వచ్చేసి సో ఎలాగో వాడుకోవట్లేదు అని చెప్పి బిల్లు కూడా కట్టలేదు. వాడు పంపిస్తున్నాడు, బిల్లు డ్యూ అయింది, అదైందని జస్ట్ ఇగ్నోర్. ఓకే, కొన్ని రోజుల తర్వాత డిస్కనెక్టెడ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, డిస్కనెక్ట్ చేస్తూ మళ్ళీ పెట్టుకోవచ్చు ఏముంది అని చెప్పి నేను కూడా మాట్లాడాను. తర్వాత దీన్ని కలెక్ట్ చేసుకోవాలి, రోటర్ కలెక్ట్ చేసుకోవాలి. సో రోటర్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ రోటర్ కోసం మళ్ళీ మెసేజ్ పెట్టుకోవాలి. నేను ఫోన్ చేస్తుంటే రోటర్ కూడా ఎవరికి చెప్తాను అని చెప్పి నేను కూడా అలాగే వచ్చేసాను. ఏం వెళ్ళలేదు ఇది అక్కడ కూడా. వాడు ఫస్ట్ రిమైండర్ నోటీస్ 1 పంపించాడు, తర్వాత 2 పంపించాడు, తర్వాత 3 పంపించి 4th లీగల్ నోటీస్ ఉన్నాడు. రిమైండర్ నోటీస్ పంపించిన తర్వాత ఏమన్నాడు? లీగల్ నోటీసెస్. లీగల్ నోటీస్ 1000 రూపాయలు లీగల్ నోటీస్. సో ఇది కామన్ బిజినెస్ ప్రాక్టీస్. సో సెండింగ్ రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఇట్స్ a common business practice. In every business it happens. If customer is not able to pay the invoice and even sending so many reminder notices and the calls, then finally the company send the లీగల్ నోటీస్. ఇక్కడ రన్నింగ్ లో పాయింట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే డేస్ దగ్గర కొంచెం ఇది ఉంటుంది, కాంబినేషన్. మిగతా ఏముండదు. డేస్ ఒక పాయింట్ దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక రన్నింగ్ నోటీస్ కి ఇంకో రన్నింగ్ నోటీస్ మొత్తం ఎన్ని పంపించాలి? 4. ఒక రన్నింగ్ నోటీస్ కి ఇంకో రన్నింగ్ నోటీస్ కి మళ్ళీ ఎంత గ్యాప్ ఉండాలి? What is the gap between the one running notice to another running notice? One running notice ki another running notice ki anta gap undali? Adi your client will decide. General ga 10 days annanu. Ante ee roju running notice పంపించాలి, తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపించాలి? 10 days, మళ్ళా 10 days, మళ్ళా 10 days. అంటే ఇంటర్వెల్ గ్యాప్. దాన్ని ఏమంటారు? ఇంటర్వెల్ గ్యాప్. ఒక రన్నింగ్ నోటీస్ కి ఇంకో రన్నింగ్ నోటీస్ కి మధ్య ఇంటర్వెల్ గ్యాప్ అనేది who will decide? Your client will decide. Let's say for example, grace period 3 days has been given by your client. Grace period 3 days ఇచ్చాడు, grace period. అప్పుడు 10 plus 3 ఎంత? 30. అంటే ఎన్ని రోజులు గ్యాప్ మధ్య పంపించాలి? దానికి 13 days గ్యాప్ మధ్య పంపించాలి. కొన్నిసార్లు ఏరియర్స్ కూడా ఇవ్వచ్చు. ఏరియర్స్ కూడా ఇస్తూ ఉంటారు. శాలరీస్ లో కొన్నిసార్లు ఏరియర్స్